రియల్మీ GT60 మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో అంతా 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని అంతా లిటరల్లీ డబ్బాలు పడుతున్నారు ఈ ఫోన్కి. అసలు ఏంటి కథ ఏంటి, దీన్ని కొనొచ్చా లేదా, వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ నాకు నిజంగా ఏ బ్రాండ్ దాగి ఆ ప్రైసింగ్ పెట్టారో నాకు అర్థం కాలేదు. కానీ అసలు ఆ ప్రైసింగ్ ఏంటి, అసలు ఫోన్ కొనొచ్చా లేదా, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మనం అనమాట ఈ మొబైల్స్ అన్ని కూడా నాకు ఎవరు కంపెనీ నుంచి పంపించట్లేదు. నేనే ప్రతి మొబైల్ మన ఛానల్లో ఇప్పటివరకు వచ్చిన ప్రతి అన్బాక్సింగ్, ప్రతి రివ్యూ నేను నా సొంత డబ్బులు పెట్టి కొని మీకోసం వీడియోస్ చేసినవే. సో మీరు చేయాల్సింది ఏం లేదు, మీరే నాకు ఫోన్ పేలో డబ్బులు కొట్టక్కర్లా. జస్ట్ ఒక చిన్న సపోర్ట్, ఆల్రెడీ చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు, నేను అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఆ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేయండి. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో కేస్ ఉంటుంది, పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, 120 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది. ఆ బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్లీ మొబైల్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది అండ్ బాక్స్ లో ఒక కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి బ్యాక్ ప్యానల్ అంతా కూడా ప్లాస్టిక్ బాడీ అనమాట, ఈజీగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది, దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కేసు వేసుకున్నా ఇక్కడ పైన అంతా ఓపెన్ ఉంటుంది, సో అక్కడ ఇంకా దారుణంగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. సో అసలు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాదు. వీళ్ళ రియల్మీ 12 Pro Plus లోనే అసలు ఆ లెదర్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఏమైనా తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇంత ప్రైస్ పెట్టి, ఏందో నాకు అర్థం కాల. ప్లాస్టిక్ బాడీ చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ చాలా కాంప్రమైజ్ చేశారు. 2 కలర్స్ ఉంటుంది, గ్రే ఉంటుంది అండ్ గ్రీన్ ఉంటుంది. సో నాకు గ్రే కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే వెయిట్ బ్యాలెన్సింగ్ కొంచెం బెటర్, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీ యూజ్ చేశారు కాబట్టి వెయిట్ అంతగా లేదు. జస్ట్ 195 grams వెయిట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా కాంప్రమైజ్ అయ్యారు. దీని ప్రైస్ లిటరల్లీ బేస్ మోడల్ 30,000 రూపాయలు పెట్టారు, 31,000 పెట్టారు. అసలు ఆ ప్రైస్ కి ఇచ్చే బిల్డ్ క్వాలిటీ అయితే అసలు కాదు. బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను బిల్డ్ క్వాలిటీ మాత్రం. అండ్ నెక్స్ట్ డిస్ప్లే, ఈ ఫోన్ నాకు ఏదైనా బాగా నచ్చిందంటే అది డిస్ప్లేనే. 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు నేను ఎక్కడ చూసినా రియల్మీ వెబ్సైట్ లో కానీ అమెజాన్ లో కానీ LTPO ప్యానల్ అంటున్నారు. యాక్చువల్లీ LTPO ప్యానల్స్ అంటే 1 Hz నుంచి 120 Hz కి రిఫ్రెష్ రేట్ వేరీ అవుతుంది. అంటే మీరు అసలు ఏమి మూవ్మెంట్ చేయలేదు అనుకోండి, అది 1 Hz పడిపోద్ది. మీరు ఏదైనా మూవ్మెంట్ చేస్తుంటే అప్లికేషన్ బట్టి రిఫ్రెష్ రేట్ అనేది 60, 90, 120 అడ్జస్ట్ అవుతుంది. బట్ దీనిలో నేను చూసింది ఏంటంటే ఆటో రిఫ్రెష్ రేట్ పెట్టినా కూడా కాన్స్టెంట్ గా అది 120 Hz లోనే ఉంటుంది. ఏదైనా లైక్ యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేస్తే 90 Hz పడిపోతుంది, అంతేగాని 1 Hz మాత్రం రావట్లా. సో ఇది LTPO ప్యానల్ ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. LTPO ప్యానల్ అంటే మూవ్మెంట్ లేనప్పుడు ఖచ్చితంగా 1 Hz కి రావాలి. నేను ఇంతకుముందు ఫోన్స్ లో కూడా చెక్ చేశాను, 1 Hz కి వస్తుంది. బట్ ఇది ఎందుకు రావట్లేదు అర్థం కాల. ఇది నిజంగా LTPO ప్యానలా లేదంటే వీళ్ళు ఇట్లా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారా తెలీదు. అండ్ మెయిన్ గా డిస్ప్లేలో హైలైట్ చేసేది 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేసి. ఇది కంప్లీట్లీ 100% ఫేక్. ఇది జస్ట్ ఒక మార్కెటింగ్ గిమిక్ మాత్రమే. దీన్ని అస్సలు సీరియస్ తీసుకోబాకండి. 6000 నిట్స్ అసలు ఛాన్సే లేదు. నేను చెక్ చేసినంత వరకు యాక్చువల్లీ డిస్ప్లేలో బ్రైట్నెస్ లోకి వెళ్తే ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే మీరు ఆ బ్రైట్నెస్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా ఇండోర్ లో చూసుకుంటే నార్మల్ బ్రైట్నెస్ ఒక 1000 నిట్స్ దాకా వస్తుంది, 1000 నిట్స్ టచ్ అవుతుంది. అండ్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎక్స్ట్రా బ్రైట్నెస్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకుంటే ఇండోర్ లో 1600 నిట్స్ వస్తుంది. చాలా బ్రైట్ డిస్ప్లే. ఎనఫ్ ఇండోర్ లో 1000 నిట్స్ ఎనఫ్ అనమాట. అండ్ అవుట్డోర్ లోకి వెళ్ళి ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఇంచుమించు 1800 నిట్స్ దాకా టచ్ అవుతుంది, 1800, 1810 అట్లా టచ్ అవుతుంది. సో 1800 నిట్స్ అనేది మాక్సిమం దీనిలో వచ్చేది. 6000 నిట్స్ ఎట్లా వచ్చింది నాకు అయితే అర్థం కాల. సో 1800 నిట్స్ మాత్రమే వస్తుంది. అవుట్డోర్ లో ఇది సఫిషియంట్. సన్లైట్ లో మీకు 1800 నిట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ బాగానే కనిపిస్తుంది. కాకపోతే ఈ 6000 నిట్స్ ఎవరైతే చాలా మంది అంటా ఉన్నారు 6000 ఎక్కడ చూసినా నాకు అయ్యే కనిపిస్తున్నాయి. సో అది మాత్రం మీరు మైండ్ లో తీసుకోబాకండి. అది కంప్లీట్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ గిమిక్ మాత్రమే. యాక్చువల్లీ ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే కర్వేచర్ అనేది చాలా తక్కువ ఉంది. నార్మల్ కర్వ్ డిస్ప్లేస్ తో పోలిస్తే చాలా తక్కువ కర్వేచర్ ఉంది. అండ్ కలర్స్ వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి. మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా మంచి వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది HDR కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ ప్లే చేస్తుంటే HDR లో ప్లే అవ్వట్లా. సో సంథింగ్ HDR లో ఇష్యూ అయితే ఉంది. సో HDR లో మీరు వీడియోస్ ప్రస్తుతానికి చూడలేరు. అండ్ యూట్యూబ్ లో మాక్సిమం 4K వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో HD క్వాలిటీలో వీడియోస్ చూసుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే వాళ్ళు చెప్పిన హైప్ 6000 నిట్స్ అది ఇది అన్ని పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా డిస్ప్లే ఒక డే టు డే లైఫ్ లో ఒక నార్మల్ యూజర్ కి ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ డిస్ప్లే. కాకపోతే సౌండ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పైన ఇయర్ పీస్ మీకు సెకండరీ స్పీకర్ యాక్ట్ అవుతుంది అండ్ కింద మెయిన్ స్పీకర్ ఉంటుంది. సో సౌండ్ బ్యాలెన్సింగ్ అనేది ఈక్వల్ గా లేదు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు. సౌండ్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా డిస్ప్లేలో మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది కూడా వీళ్ళు బాగా హైప్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఎవర్ 7+ Gen 3 ప్రాసెసర్ అనేసి. సో 7+ Gen 3 ప్రాసెసర్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 8+ Gen 1 ప్రాసెసర్ కి 8 Gen 2 ప్రాసెసర్ కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే ఈ పోకో X6 Pro ఉంది కదా, దానిలో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉంది కదా, ఇంచుమించు ఆ పర్ఫార్మెన్స్ అనుకోండి. అండ్ బెంచ్ మార్క్ స్కోర్ 1.3 million వచ్చింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ సింగిల్ కోర్ 1774 వస్తే మల్టీ కోర్ 4486 వచ్చింది. అండ్ CPU థ్రాటిల్ చేసినప్పుడు కూడా మాక్సిమం CPU థ్రాటిలింగ్ 91% వరకు వచ్చింది. స్కోర్స్ బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. BGMI మీరు దీనిలో స్మూత్ ఎక్స్ట్రీమ్ లో మాత్రమే ఆడొచ్చు. అసలు 90 FPS సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది 90 FPS.
అసలు ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు. HDR ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా HDR సపోర్ట్ చేస్తుంది, బట్ స్మూత్ 90 FPS నేను ఎక్స్పెక్ట్ చేశాను, అదైతే ఉండదు. 60 FPS లో మాత్రమే మీరు దీనిలో గేమ్స్ ఆడగలరు. సో నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బాగానే ఉంది గేమింగ్, దీనిలో మీరు ఆడుకోవచ్చు, బాగానే ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం కానీ, నేను చెక్ చేసినప్పుడు ఒక 1 hour కంప్లీట్గా BGMI ఆడితే యావరేజ్గా 54 FPS లో మీకు గేమ్ ప్లే అనేది ఉంది. సో అక్కడ నాకు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. గేమ్స్ దీనిలో ఆడుకోవచ్చు, స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడాను, HDR ఎక్స్ట్రీమ్లో ఆడాను, అల్ట్రా HDRలో ఆడాను, ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. కాకపోతే హీటింగ్ కొంచెం మొబైల్ అయితే లైట్గా హీట్ అవుతుంది, మీకు కొంచెం వామ్ బాగా తెలుస్తుంది. ఫ్రంట్ మీ డిస్ప్లే నేను చూసినప్పుడు 42 degrees దాకా హీట్ అయింది, అండ్ బ్యాక్ సైడ్ 42.6 దాకా హీట్ అయింది. హీటింగ్ ఇష్యూ అని చెప్పను కానీ మేబీ ఆప్టిమైజ్ సరిగ్గా చేసినట్లేరు ప్రాసెసర్కి. ఒకవేళ అప్డేట్స్ లో ఏమైనా ఫిక్స్ చేస్తే, యాక్చువల్లీ ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, బట్ ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ దీనిలో లేదు. మేబీ అప్డేట్ లో ఏదైనా సాల్వ్ చేసి పుష్ చేస్తే ఇది మంచి ప్రాసెసర్, గేమ్స్ బాగా ఆడుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT-600 సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ LYT-600 సెన్సార్ ఏంటి మీకు గుర్తుందో లేదో, OnePlus Nord CE4 ఎంత అది 25,000 రూపాయల లోపు వస్తుంది ఆ ఫోన్, అంటే ఇది ఒక 25,000 లోపు వచ్చే సెన్సార్, ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అట్లీస్ట్ ఒక వైడ్ యాంగిల్ 13 MP ఇచ్చిన బాగుండేది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది, సోనీ IMX615 సెన్సార్ తో వస్తుంది. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా, ఈ వైడ్ యాంగిల్ కెమెరా గురించి అంత తక్కువ మాడుకుంటే మంచిది, అంత గొప్పగా రావట్లేదు, కొంచెం చీకటిగా వస్తున్నాయి. సో ఇది ఒకటి పక్కన పెట్టేస్తే మెయిన్ కెమెరా 50 MP, డే టైమ్ లో ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. 2x లో బాగా వస్తున్నాయి, 1x కన్నా నాకు 2x లో చాలా బాగా నచ్చింది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x లో ఆ డెప్తింగ్ అనేది అంత ఎక్కువ లేదు, చాలా తక్కువ బ్లర్ అవుతున్నట్టు అనిపించింది. బట్ 2x లో మాత్రం అసలు చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ అసలు చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి. అండ్ వీడియో మాక్సిమం 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు, స్టెబిలైజేషన్ ఉండదు, నార్మల్ గా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే స్టెబిలైజేషన్ లేదు కాబట్టి లైట్ గా షేక్ అవుతూ ఉంటుంది. అండ్ స్టెబిలైజేషన్ మీకు 1080p 60 FPS లో ఉంటుంది, బట్ ఆ ఫుటేజ్ అనేది నాకు అసలు నచ్చలేదు, డీటెయిల్స్ అనేవి చాలా మిస్ అయిపోతుంటే అనిపించింది, అసలు బాగాలేదు ఆ 1080p శాంపుల్. అండ్ బొకే వీడియో కూడా తీసుకోవచ్చు, 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డెప్తింగ్ అంతా బాగానే ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే లో లైట్ లోకి వెళ్తే మాత్రం ఫొటోస్ చాలా డీసెంట్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఒకవేళ సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం ఓకే, 2x పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి. 4K 60 FPS లో మీరు రికార్డ్ చేస్తున్న నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు, ఇది అవుట్ ఫోకస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ 1080p 60 FPS స్టెబిలైజేషన్ ఆన్ చేసినా ఎక్కువ నాయిస్ అనిపిస్తూ ఉంటుంది. రెండులో 4K 1080p రెండిట్లో అవుట్ ఫోకస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నైట్ టైంలో, అండ్ ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు. కాకపోతే బొకే వీడియో బ్రైట్ వస్తుంది, 1080p 30 FPS లో బొకే వీడియోస్ బ్రైట్ గా వస్తుంది, బాగా వస్తుంది. ఓవరాల్ గా బ్యాక్ క్యామ్ ఇది ఆ ప్రైస్ కి ఏమంత అనిపించలేదు, ఎందుకంటే దీనికన్నా మనకి మోటో H50 Pro లో కెమెరాస్ 10 times బెటర్ ఉంటాయి, అంత బాగుంటుంది అన్న కెమెరాస్, ఇది ఆ ప్రైస్ కి ఏమంత అనిపించలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా డైరెక్ట్ లో ఫొటోస్ కలర్స్ వాష్ అవుట్ అయిపోతుంటే అనిపించింది, బ్యాక్ క్యామ్ లో ఉన్నంత బ్రైట్ కలర్స్ కాంట్రాస్ట్ గానీ ఆ సాచురేషన్ గానీ ఫ్రంట్ క్యామ్ లో అంత లేదు. అండ్ పోర్ట్రేట్స్ ఓకే బాగానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ ఎజిటెక్షన్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ 4K 30 FPS లో మాక్సిమం వీడియో కట్ చేసుకోవచ్చు, 4K స్టెబిలైజేషన్ ఉండదు, EAS కూడా ఉండదు, షేకింగ్ వస్తుంది ఫుటేజ్ అయితే. అండ్ 1080p 30 FPS లో స్టెబిలైజేషన్ ఉంటుంది, ఇది కూడా ఓకే యావరేజ్. అండ్ నైట్ టైమ్ లో ఫొటోస్ బాగానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, సఫిషియంట్ లైటింగ్ ఉంటే ఓకే బాగానే వస్తున్నాయి. కాకపోతే వీడియోస్ 4K 30 FPS బాగా షేకింగ్ వస్తుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది. అండ్ 1080p 30 FPS స్టెబిలైజేషన్ ఆన్ చేసినా కూడా మీకు బాగా నాయిస్ తెలుస్తూ ఉంటుంది. నైట్ టైమ్ లో ఫ్రంట్ క్యామ్ అంత బాగా పర్ఫార్మ్ చేయట్లేదు, బట్ డే టైమ్ లో ఓకే. కెమెరాస్ మాత్రం ఒక ఓకేష్ కెమెరాస్, అంత గ్రేట్ గా లేవు, ఎందుకంటే ఆ ప్రెజెంట్ నేను చూసాను మోటో H50 Pro లో చాలా ఎక్సలెంట్ ఉంది కెమెరాస్, వీళ్ళు తీసుకురావచ్చు, బట్ 32,000 31,000 పెట్టినా కూడా వీళ్ళు తీసుకురాలేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 120 watts ఛార్జర్ ఇచ్చుంటారు, దీన్ని బట్టి ఫుల్ ఛార్జ్ చేస్తే కరెక్ట్ గా 10 minutes లో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి 30 minutes టైం పడుతుంది, అరగంటలో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ ఈజీగా మీకు ఒక 1 day ఈజీగా వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు ఒక 7 to 8 hours స్క్రీన్ టైం అయితే వచ్చింది, అక్కడ ప్రాబ్లం లేదు. 5500 mAh కాబట్టి మీకు బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోతున్న ఇష్యూ అయితే లేదు, బాగానే ఉంది. అండ్ దాంతోపాటు దీనిలో NFC ఉంటుంది, పైన IR బ్లాస్ట్ ఉంటుంది, 5G అండ్ 15 5G బ్యాండ్స్ తో వస్తుంది. సో 5G లో కూడా అక్కడ నా స్టూడియోలో మాత్రం ఎక్కడ ప్రాబ్లం నోటీస్ చేయలేదు. అండ్ గూగుల్ డైలర్ తో వస్తుంది, సో కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అవతల పర్సన్ కి కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని నోటిఫికేషన్ వినిపిస్తుంది. సో అది రాకూడదు అనుకుంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఓ డైలర్ అన్న యాప్ ఉంటుంది, వెళ్తే ఒప్పో డైలర్ ఇది, సో డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి కాల్ రికార్డింగ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వినిపిది. అండ్ సెన్సార్స్, అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు, ఇంచుమించు 38 సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఈ 6000 nits ఇట్లా మార్కెటింగ్ చేసుకున్నారో దాంతో ఎయిర్ జెస్టర్స్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. అంటే ఇట్లా మీరు ఫోన్ నుంచి ఇట్లా మూవ్ చేసుకోవడం, పైకి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, పక్కకి లెఫ్ట్ కి హ్యాండ్ మూవ్మెంట్స్ ద్వారా చేయొచ్చు అనమాట.
అది కంప్లీట్లీ ఒక 100% యూజ్లెస్ ఫీచర్. కంటిన్యూస్ గా కెమెరా ఆన్ లో ఉంటుంది, కంప్లీట్ గా బ్యాటరీ డ్రైన్ అయిపోతా ఉంటుంది. ఫీచర్ కూడా సరిగ్గా వర్క్ అవట్లేదు, కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయట్లా. ఎన్ని డమ్మీ ఫీచర్స్ అబ్బా. వీళ్ళు కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అంటారు కదా, సేమ్ కంటెంట్ వీక్ పబ్లిసిటీ వీక్. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ ఇస్తారంట, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట. అండ్ ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. కాకపోతే బేస్ మోడల్ ఒక్కటి 128GB మాత్రమే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. మేజర్ గా ప్రైసింగ్ అన్ని అసలు ఆ ప్రైసింగ్ చూసిన తర్వాత లిటరలీ చూడండి, మీరు 8GB ర్యామ్ 128GB మోడల్ 31,000 తీసుకొచ్చారు. 8+256GB మోడల్ 33,000 తీసుకొచ్చారు. 12+256GB మోడల్ 36,000 రూపీస్ తీసుకొచ్చారు. 12+512GB స్టోరేజ్ 40,000 రూపాయలు తీసుకొచ్చారు. 40,000 అసలు ఎట్లా పెట్టారు ఆ ప్రైసింగ్ నాకు అర్థం కాల. అసలు ఆ 12GB ర్యామ్స్ తీసేయండి, మీ మైండ్ నుంచి తీసేయండి, వేస్ట్ అది. ప్రస్తుతానికి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఉంది. సరే, కార్డ్ ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, జనరల్ గా చూసుకుందాం. ఇది బేస్ మోడల్ 31,000 రూపీస్కి వస్తుంది. సో 31,000 అసలు ఇది ఏ మాత్రం వర్త్ కాదు. అస్సలు అంటే అసలు కన్సిడర్ చేయబాకండి. నేను అనుకోవడం మోస్ట్లీ ఆగస్ట్ సేల్స్ లో కానీ అక్టోబర్ సేల్స్ లో కానీ దీని ప్రైస్ చాలా తగ్గిస్తారు. అసలు ఈ ప్రైస్ కి వర్కౌట్ అయ్యే ఫోన్ కాదు ఇది. ఖచ్చితంగా 31, 32 అయితే అన్నారు. ఖచ్చితంగా 25 లోపే వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడైతే అసలు 31కి అస్సలు వర్త్ కాదు. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ వచ్చి 27, 26 ఆ ప్రైస్ లో వస్తే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. 27,000 దాకా తీసుకోవచ్చు, కానీ అంతకుమించి దీనికి రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ దొరికి కార్డ్ ఆఫర్ అప్లై చేసుకొని 27,000 బేస్ మోడల్ దొరికితే ఓకే. అంతకుమించి మీరు 12GB ర్యామ్ వేరియంట్స్ అసలు కన్సిడర్ చేయబాకండి. సేల్స్ లో ఇది 25,000 లోపు వస్తే మాత్రం ఇది ఒక మంచి మొబైల్. ఆ ప్రైస్ కి అన్ని టిక్ చేస్తుంది. బట్ 30,000 నాట్ యాక్సెప్టెడ్. అసలు చాలా టూ మచ్ ఓవర్ ప్రైస్డ్. సో ఇది వాటి వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.